హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేబీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మా స్వగ్రామంలోని రంగనాయక స్వామి టెంపుల్ గురించి ఈరోజు మీకు వివరించబోతున్నాను. గత 2 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న రంగనాయక స్వామి గురించి ఎన్నో వీడియోలు చేశాం. దానికి ప్రతిఫలంగా ఈరోజు ఆ గుడి యొక్క నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతున్నది. ఇలా జరగటం చాలా సంతోషంగా ఉంది. మా గ్రామ ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. గుడి యొక్క నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, స్వామివారి గాలి గోపురం ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపెట్టగలుగుతున్నాం. ఇప్పుడు మనం చూడొచ్చు గాలి గోపురం యొక్క నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, ఆ టెంపుల్ యొక్క పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం వీడియో చూస్తున్నాం. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి గుడి ఎంతో ప్రాముఖ్యత కలిగింది. 400 సంవత్సరాలు గల ప్రత్యేకత ఉన్న ఈ యొక్క గుడిని మనం కాపాడుకోవడం ఎంతో ఆవశ్యకత ఉంది. కాబట్టి గ్రామం సహకారంతో, అదేవిధంగా మన గ్రామస్తుల సహకారంతో మరియు విరాళాలను ఇప్పుడు మనం గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామి శేషపాన్పు అవతారంలో ఉన్నటువంటి రంగనాయక స్వామిని చూస్తున్నాం. ఈ గర్భగుడిలో ఉన్నటువంటి స్వయంగా వెలిసినటువంటి శేషపాన్పు అవతారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేవాదాయ శాఖ శ్రీ రంగనాయక స్వామి దేవాలయం సిరిపురం గ్రామం ప్రభుత్వం నుండి మా సిరిపురం గ్రామ కోరిక మేరకు మంజూరైన నిధులు 40 లక్షలు, విరాళములు 10 లక్షలతో ఈ యొక్క గుడి యొక్క పునర్నిర్మాణం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి అందరికీ ధన్యవాదాలు.